నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటి చూసినట్టే పక్కన ఉన్న గంట గుర్తు ఇష్టపడండి, 10 మందికి పంచండి, కింద అమూల్యమైన సలహాలు, సూచనలు అందించండి. అయితే చాలామంది మన వీడియోలు చూసేవాళ్ళు కొంచెం మన వీడియోలు చాలామందికి చేరడం లేదు. ఎందుకంటే కొంతమందికి పెద్ద ఫోన్ లేదు, చరవాణులు లేవు. అయితే ఉన్న వాళ్ళకు కొంతమంది చూస్తున్నారు ఈ ఆటలు, ఈ భజనలు గాని చూస్తూ ఉన్నారు. కాకపోతే వారికి ఈ మధ్య కాలంలో చాలామంది ఏమంటున్నారంటే, "నీ వీడియోలు చల్లగుండా అంత క్యాకిరి, బీకిరి, కీకిరి, బ్యాకిరి అని ఇంగ్లీష్‌లో వస్తున్నాయని." కొంతమంది నా శ్రేయోభిలాషులు, కొంతమంది భక్తులు, కొంతమంది మన యూట్యూబ్ చూసే వీక్షకులు నాకు ఫోను చేసి కొంచెం తిడుతూ ఉన్నారనుకోండి. కొంచెం వెటకారంగా మాట్లాడుతున్నారు. "అరే! ఏం వీడియోలు పెడుతున్నావురా బాబు! అన్నీ ఇంగ్లీష్‌లో వస్తున్నాయి. కొంచెం మంచిగా తెలుగులో పెట్టురా బాబు! క్యావ్ క్యూ అంటున్నారని" చాలామంది ఫోన్ చేయడం జరిగింది. అది నా తప్పు కాదండి. అది యూట్యూబ్ ఈ మధ్య కాలంలో అందరికి గూడా అందరి వీడియోలు గూడా అన్ని భాషల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోటి మరి యూట్యూబ్ వాళ్ళే ఇంగ్లీష్‌లో వస్తున్నాయి. నేను గూడా చూసాను. చాలామంది అదే బాధపడుతున్నారు. కానీ అది వాళ్ళు ఎలా చేసుకోవాలో వాళ్ళకి నేను కొంతమందికి చెప్తూ ఉన్నాను. ఇలా వీడియో పైకెళ్ళండి, ఇలా చేయండి అంటే అది వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. నాకు గూడా తెలియదు. ఈ మధ్య తెలుసుకున్నాను. నాకు తెలిసిన కాడికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. ఇది మన వీడియో చూడండి. ఇది మన వీడియో. నమస్తే. నేను మీ ఏడుగొండలు. అయితే ఇది తెలుగులో కాకుండా సుస్వాగతం. అదే విధంగా ఇది తెలుగులో కాకుండా పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి ఇంగ్లీష్‌లో వస్తదనుకో. అప్పుడు మనం ఏం చేయాలంటే 10 మందికి పంచుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు తెలుగులో వస్తుంది. ఇంగ్లీష్‌లోకెళ్ళి తెలుగులో ఉండాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏ వీడియో అయితే మనకు ఇంగ్లీష్‌లో వస్తుందో దానిపైన ఇలా నొక్కాలి. ఎందరో మహానుభావులు సనాతన ధర్మం ఇలా నొక్కినప్పుడు మనం చూస్తున్నాం కదా! వీడియో పైన నొక్కినప్పుడు ఇక్కడ వీడియో పైన ఇట్లా క్లిక్ చేయాలి. ఏ వీడియో అయితే మనకు ఇంగ్లీష్‌లో వస్తుందో ఆ వీడియోను క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇక్కడ సెట్టింగ్ అని ఆప్షన్ వచ్చింది కదా! ఈ సెట్టింగ్ పైన నొక్కాలి మనం. ఈ సెట్టింగ్ పైన నొక్కిన తర్వాత మన వీడియోపై ఏదైతే ఇంగ్లీష్‌లో వస్తుందో ఆ వీడియోపై ఇట్లా నొక్కితే ఇక సైడ్‌కి వీడియోకు రైట్ సైడు వీడియో సెట్టింగ్ అని వస్తుంది. సెట్టింగ్ నొక్కిన తర్వాత మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూపిస్తుంది కదా! మీకు చూపిస్తాను. ఇగో వీడియో క్వాలిటీ ఉల్టా పల్టా సెల్ఫీ అని ఉల్టా పల్టా కనిపిస్తుంది. ఒకటి క్వాలిటీ అని వస్తుంది. ఒకటి ప్లేబ్యాక్ స్పీడ్ అని వస్తుంది. ఒకటి క్యాప్షన్ అని వస్తుంది. ఒకటి ఆడియో ట్రాక్ అని ఇక్కడ వస్తుందండి. ఆడియో ట్రాక్ అని ఇక్కడ వచ్చింది. వీడియో నొక్కిన తర్వాత మనకి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఆడియో ట్రాక్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆడియో ట్రాక్ నొక్కడం వల్ల నొక్కడం వల్ల ఇట్లా మనకు ఆప్షన్ మరొకటి చూపిస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఈ ఇంగ్లీష్ భాష కాకుండా మాతృభాష మన తెలుగు గనుక మనం తెలుగును మనం ఓకే చేసుకోవాలి. ఇది కొంచెం కష్టము. కొంతమందికి అర్థం కాదు. ఎవరైనా అర్థం అయినోళ్ళుంటే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. మనం వీడియో పైకెళ్ళాలి. వీడియో పైన తెలుగు భాష రాకుండా ఇంగ్లీష్ వచ్చినప్పుడు నొక్కాలి. సైడ్‌కు సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్ నొక్కాలి. సెట్టింగ్‌లో ఆప్షన్స్ వస్తుంది. ఈ ఆప్షన్స్‌లోనే మనకు ఆడియో ట్రాక్ అని వస్తుంది. ఇక్కడ ఉంది ఆడియో ట్రాక్. ఇది నొక్కితే తెలుగు భాష అని వస్తుంది. దాన్ని సెలెక్షన్ చేసుకోండి. ఎవరికైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు మన వీడియోలు తెలుగులోనే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు. కొంచెం ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.